బుధవారం ఉదయం 8:45 ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవాన్ని లయన్స్ చారిటబుల్ ట్రస్ట్ నకరేకల్ మరియు నకరేకల్ మండల న్యాయ సహాయ కమిటీ సంయుక్తంగా నకరేకల్ లయన్స్ వృద్ధాశ్రమంలో నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా న్యాయమూర్తి శ్రీ ఎస్కే ఆరిఫ్ హాజరై వయోవృద్ధుల హక్కుల గురించి వివరించారు. వయోవృద్ధులను చూడాల్సిన బాధ్యత వారి పిల్లలదేనన్నారు. అనంతరం ఆశ్రమంలోని వృద్ధులకు పండ్లు, బ్రెడ్స్ పంపిణీ చేశారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన లయన్స్ క్లబ్ అధ్యక్షుడు లయన్ బి ప్రకాష్ రావు మాట్లాడుతూ తల్లిదండ్రులను అందరూ బాధ్యతగా చూసుకోవాల్సిందిగా కోరారు. చరిత్ర పరిశోధకులు డాక్టర్ డి సూర్యకుమార్ చరిత్ర యుగంలో చట్టాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో నకరేకల్ కోర్టు సిబ్బంది, బార్ అసోసియేషన్ సెక్రటరీ సైదులు, చారిటబుల్ ట్రస్ట్ ప్రెసిడెంట్ లయన్ రామ్ మోహన్ రావు, సెక్రటరీ లయన్ యాదగిరి రెడ్డి, సభ్యులు లయన్ టి ప్రభాకర్ రావు, లయన్ ఎన్ సూర్యచంద్రరావు, మునీందర్ రావు, లయన్ జి నారాయణ, లయన్ ఎర్ర శంభు లింగారెడ్డి, లయన్ బ్రహ్మదేవర రమేష్ పాల్గొని విజయవంతం చేశారు. రవికుమార్ గారు పెద్ద మనిషి మీరు చరిత్రకారు కాకపోతే ముందు మన గవర్నమెంట్ హాస్పిటల్ నుండి వాళ్ళు క్యాంప్స్ ఎక్కువ రాస్తారు. ఈ ద్వారా ఒకసారి వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి క్యాంప్స్ వచ్చేదానికి ప్రయత్నిస్తే బాగుంటుంది. ఎప్పుడైతే ఈ గ్యాప్ రావడం జరుగుతుందో ఇక్కడి నుంచి మనము వాళ్ళు అన్నట్టుగా అంటే వాళ్ళకు వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయి అక్కడి నుంచి కొంచెం గ్యాప్ అనేది క్రియేట్ అవుతూ ఇలా కొన్ని విద్యార్థులుగా కొన్ని ఏర్పడడం జరిగింది. నా ఉద్దేశం ఏంటంటే ఎప్పటివరకు అయితే తల్లిదండ్రులు, కొడుకులు వీళ్ళందరూ కలిసి ఉంటారో తర్వాత జనరేషన్ వాళ్ళకు కూడా ఒక సూచనలాగా కనిపిస్తుంది. ఏంటంటే పెద్దవాళ్ళని చూడడం మన బాధ్యత. మనం మన తల్లిదండ్రులు చూస్తే మనల్ని మన పిల్లలు చూస్తారు అనేది వాస్తవ విషయం. ఎక్కడ కూడా జరుగుతున్నది. ఎక్కడైతే ఉమ్మడి కుటుంబాలు ఉంటున్నారు, ఇప్పటికీ ఉంటున్నారు కాబట్టి మనం ఈ సమాజంలో నడుస్తుంది. సో అలా మనం వాళ్ళకి మార్గదర్శకులుగా కావాలి. పెద్దవాళ్ళని గౌరవించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంటుంది. సో ఎక్కడైతే ఇలాంటి విషయాలు జరగకుండా ఉంటాయో అప్పుడు ఇలాంటి కొన్ని తగ్గుతాయి. ఇలా ఎక్కువ జరిగిపోతుంది, పిల్లలు పట్టించుకోవట్లేదు తల్లిదండ్రులని అని ఈ సీనియర్ సిటిజన్స్ మెయింటెనెన్స్ యాక్ట్ 2007 ఏర్పాటైంది. సో ఎక్కడైతే పిల్లలు పేరెంట్స్ని నెగ్లెక్ట్ చేస్తున్నారో అక్కడ వాళ్ళకి కంపల్సరీగా మెయింటెనెన్స్ ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత ఉంది. అలాగే సిఆర్పిసిలో కూడా 125 కింద ఎప్పటి నుంచో ఉంది. ఈ సీనియర్ సిటిజన్ మెయింటెనెన్స్ యాక్ట్ 2007లో వచ్చింది. బట్ మెయింటెనెన్స్ ప్రకారం కోర్టు నుంచి మనం తల్లిదండ్రుల పిల్లల దగ్గర నుంచి, భార్య భర్తల దగ్గర నుంచి, పిల్లల తల్లిదండ్రుల దగ్గర నుంచి అనేది ఎప్పటి నుంచో ఉంది. కానీ పర్టికులర్గా ఏర్పాటు ఎందుకు చేశారంటే ఎప్పుడైతే తల్లిదండ్రులు పిల్లలకి ప్రేమానురాగంతో కూడుకుని అంటే వాళ్ళు ఉన్నప్పుడే కొన్ని ప్రాపర్టీస్ గిఫ్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత వాళ్ళు పట్టించుకోకపోవడం వల్ల ఇప్పుడు ఉన్న ప్రాపర్టీని వాళ్ళు గిఫ్ట్ చేసేసింది కొడుకుల తర్వాత పట్టించుకోకపోతే ఆ గిఫ్ట్ని కూడా క్యాన్సిల్ చేసే అధికారము ఈ యాక్ట్లో పొందవచ్చు. ఆర్డీఓ దగ్గర వేసుకొని అక్కడి నుంచి ఆ గిఫ్ట్ని కూడా క్యాన్సిల్ చేసుకుని ప్రాపర్టీ వాళ్ళకి వెనక్కి వేయించే విధంగా దాని యొక్క ముద్దే ఆర్డీఓ దగ్గర ఫైల్ చేస్తుంది. సీనియర్ సిటిజన్స్ మెయింటెనెన్స్ యాక్ట్ కోర్టులో వచ్చేసి 124 సిఆర్పిసి ఇప్పుడు కొత్త చట్టం వచ్చింది బిఎన్ఎస్ఎస్ అని. దాని ప్రకారం మెయింటెనెన్స్ ఎవరైతే తల్లిదండ్రులు కానీ, పిల్లలు కానీ, భార్య వీళ్ళు ఎవరైతే వాళ్ళని మెయింటైన్ చేయలేకపోతున్నారో
వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి మేము ఎక్స్ప్లెయిన్ సీనియర్ సిటిజన్స్ మెయింటెనెన్స్ యాక్ట్ సరే ప్రభుత్వానికి సంబంధించి ఒక ఏజ్ సీనియర్ సిటిజన్ అంటే ఒక ఏజ్ అనేది పెట్టారు 60 ఏళ్ళు దాటిన సీనియర్. దాని పరంగా ఎన్నో ట్రైన్స్లో కానివ్వండి ప్రతి దగ్గర కొన్ని వసతులు కలిగించారు. 60 ఏళ్ళ వయసు వాళ్ళకి టికెట్లో కన్సెషన్, బర్త్లో సింగర్ అండ్ గవర్నమెంట్ హైకోర్టు తరఫున సుప్రీంకోర్టు తరఫున మాకు కూడా ఏంటంటే సీనియర్ సిటిజన్స్ కేసెస్ ఏంటంటే కొంచెం తొందరగా డిస్పోజ్ చేయడం. సో వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చి వాళ్ళకి ప్రయారిటీ బేసిస్ మీద తొందరగా డిస్పోజ్ ఆఫ్ చేయడం మాకు డైరెక్షన్స్ ఉన్నాయి. ఆ విధంగా ఎవరైనా పెద్దవాళ్ళు ఎవరు సాక్ష్యం ఇవ్వడానికి కానీ కేసు వాళ్ళు ఉన్నట్టు ముందు వాళ్ళు అడిగి తెలుసుకొని చేసుకొని సో మీకు ఎలాంటి సార్ చెప్పినట్టుగా మెడికల్ క్యాంప్ సంబంధించి నేను ఒకసారి కనుక్కుంటాను. కనుక్కొని ఏ విధమైన డైరెక్షన్స్ నా వైపు నుంచి నేను ఇవ్వగలను ఎటువంటి పెద్దవాళ్ళకి చెప్పడం కానీ నేను చూస్తాను. సో ఒకటి మీరు ఆలోచించాల్సింది ఏంటంటే అది నేను నమ్ముతాను కాబట్టి చెప్తున్నాను. పెద్దవాళ్ళు అంటే ఎవరో కాదు మాకు మారవచ్చు. సో నేను అందరూ మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. సో ఈ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను. మీరందరూ మా మార్గదర్శకులు. మీరందరూ అందరినీ పిల్లలకి మీరందరూ మార్గదర్శకులుగా ఉంది ఈ ప్రపంచాన్ని ముందుకు నచ్చేవారని కోరుకుంటూ ధన్యవాదాలు. సార్ ఒక ప్రాబ్లం సార్ ఇండియాలో అందరికీ నమస్కారం. ప్రతి సంవత్సరం కూడా మనకి మ్యాజిస్ట్రేట్ గారు ఎవరుంటే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకుంటారు కాబట్టి మన ఓల్డ్ ఏజ్ హోమ్లో ఈ వయోవృద్ధుల దినోత్సవం జరుపుకోవడం అలవాటు. కొంచెం నగరికల్లో మనకి కోర్టు ఏర్పడ్డ పని ఫస్ట్ శ్రీధర్ గారు మ్యాజిస్ట్రేట్ గారు జరిగింది. అప్పటి నుంచి అటు మన ఆఫీసర్స్ క్లబ్ ఆ తర్వాత లయన్స్ క్లబ్ వచ్చింది. మనం మొదటి నుంచి కూడా మ్యాజిస్ట్రేట్ గారు ఇక్కడికి రావడం పోవడం ఇవన్నీ తెచ్చుకోవడం ఒక సుహృద్భావమైనటువంటి వాతావరణంలో డెవలప్ అవుతుంది మన సమాజంలో. ఇవాళ వృద్ధుల దినోత్సవం అంటే ఆల్రెడీ నేను చరిత్రకారుని హిస్టోరియన్. బై వర్చ్యూ ఆఫ్ దిస్ థింగ్ నాది ఎపిగ్రఫీ అని అంటే పాత అక్షరాలు చదువుతున్నాను రాయి. ఇప్పుడు ధన్యవాదాలు ఇస్తాను. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రాజెక్ట్ ఇచ్చారు. నేను ఏం చూసినా కానీ ముందు మా హిస్టరీలో ఏమన్నా ఉండే ఇది అని చూస్తున్నాను. ఈ వయోవృద్ధుల దినోత్సవం మీద రెండే 2 ఇన్సిడెంట్స్ చెప్తాను. తర్వాత ఆపేనా సందేశం అన్నావు కదా అందుకని. సో మ్యాజిస్ట్రేట్గా మాట్లాడతాను. వయోవృద్ధులవి హిస్టరీలో నాకు 2 శాసనాలలో 2 ఇన్సిడెంట్స్ నేర్పించారు. నుంచి అందులో ఒకదానికి ఆధారం లేదు, అనుసృతిగా జనాలు ఒకరి నుంచి ఒకరికి వస్తున్నటువంటి కథ ఒకటి. రెండోది కడపలో ఒక కాపర్ ప్లేట్ దొరికింది. ఆ కాపర్ ప్లేట్ని రాసి మనకి మొదటి నుంచి కూడా ఇప్పుడు మనం ఇంగ్లీష్ వాడు మనకి కోడ్ చేసినటువంటి ఇండియన్ పీరియడ్స్ కూడా జూరిస్ పీరియడ్స్ మనం తీసుకుంటున్నాం. కానీ అంతకుముందు రాజుల పరిపాలనలో మనకి ధర్మం ఉన్నది. ఆ ధర్మమే కోడిఫైడ్. ఇవాళ లా ధర్మాన్ని కోడిఫైడ్ చేస్తేనే ఇవాళ మనకి లీగల్ సిస్టమ్ వచ్చింది. అది బ్రిటిష్ వాడి దగ్గర నుంచి వచ్చింది. వాడి అవసరాల కోసం మార్చుకుంటూ వచ్చాడు. ఇవాళ మన అవసరాలకు తగ్గట్టుగా మనం చేస్తున్నాం. ధర్మశాస్త్రాల్లో పిల్లవాళ్ళని, ముసలి వాళ్ళని, ఆడవాళ్ళని ప్రొటెక్ట్ చేసేటువంటి బాధ్యత రాజుది. రాజు అనేది దట్ ఇస్ నథింగ్ బట్ గవర్నమెంట్. ఇప్పుడు డెమోక్రసీ, అప్పుడు మొనార్కీ. ఒక రకంగా చూస్తే రాజులు ఇవాళ మనకంటే కూడా చక్కగా ప్రజల్ని పరిపాలించారని అనిపిస్తుంది. విత్ డ్యూ అపాలజీస్ టు ది పీపుల్. రాజు ఇది నా రాజ్యము అనుకున్నాడు, దాన్ని కాపాడుకున్నాడు. ఇప్పుడు ఇది మన రాజ్యం అయిపోయింది. నాది అనుకున్నప్పుడు డెవలప్ చేస్తాం, మాది అనుకున్నప్పుడు ఏమన్నా తింటాం. ఇది తేడా. రాజు తన రాజ్యం అనుకున్నాడు. కడపలో శాసనం దొరికినాను కాపాడుకున్నది. ఒక ముసలామె గవర్నమెంట్కి అర్జీ పెట్టుకుంది. ఏంటి అంటే, అయ్యా నాకు మా ఆయనకి 3 ఎకరాల భూమి ఇచ్చారు, ఇవ్వాలంటే మనకి డాక్యుమెంట్స్ ఉంటాయి. కానీ ఆ రోజుల్లో రాజులు ఏం చేస్తారంటే రాళ్ళ మీద రాసిస్తారు, అంటే కాపర్ ప్లేట్ మీద రాసిస్తారు డొనేషన్. రాజు నాకు ఇట్లా ఇచ్చాడు కాపర్ ప్లేటు,
అది దొంగలేసుకెళ్ళారయ్యా, ఇప్పుడు ఆ భూమి నాది అని చెప్పుకోవడానికి ఆధారం లేదు, దీనికి మళ్ళీ నాకు ఇవ్వగలరు అని. దొంగతనం చెప్పు, అదొక నేరం. ఇది పోయింది, ఇప్పుడు ఈమెకి ఇది కావాలి. రాయి మీద రాసిన దాన్ని మళ్ళీ కాపర్ ప్లేట్ మీద రాసిస్తారు. ఎందుకు ఇస్తారు అని అంటే, నేను ఆ భూమిని తనఖా పెట్టుకోవాలంటే ఈ రాయి తీసుకెళ్ళి పెట్టలేను, అందుకోసం కాపర్ ప్లేట్ ఇస్తాడు. వాడు సంఖలో పెట్టుకెళ్ళి షావుకార్ దగ్గర పెట్టచ్చు. సో కాపర్ ప్లేట్ పోయింది, ఇప్పుడు ఆమెది అని ఎట్లా? ఇది చిన్నగా రాజు దగ్గరికి పోయింది. దిస్ ఈజ్ విజయనగర్ పీరియడ్. వెంకటపతి రాయలు రాజు ఆయన చెప్పాడనమాట. ఆ లోకల్గా మనకి బ్యూరోక్రసీ అప్పుడులో ఉన్నది. కిందకు వచ్చిన తర్వాత గ్రామణి అన్నవాడు ఉంటాడు. ఆ భూమి ఆమెదైనా కాదా? రైట్, ఆమెది. మరి పోగొట్టుకున్నది, ఎప్పట్లో పనిస్తాం చూడండి. టైం బౌండ్ ప్రోగ్రామ్ 3 నెలలు. చైత్ర మాసం వాడిచ్చింది, రిపోర్ట్ చేసింది. చైత్రం, వైశాఖం, జ్యేష్ఠ మాస పౌర్ణమి రోజున నేను ఇది మళ్ళీ తయారు చేసి ఆ ఇచ్చినప్పుడు కాపర్ ప్లేట్ ఇచ్చాడు. 3 నెలల క్రితం నాకు ఇలా వచ్చింది, ఆమె పోగొట్టుకున్నట్టుగా. మేము 3 నెలల టైం బౌండ్ ప్రోగ్రాంలో మేము ఇచ్చేసామని. చూడండి, ఇవాళ మన బాధ అదే. మా పట్టేదారు పాస్ పుస్తకం పోయింది, ఎంఆర్ఓ ఇవ్వట్లేదు, వాడు ఆత్మహత్య చేసుకుంటాడు కానీ ఇది రావట్లేదు. ఇలాంటి బాధ. ఇంకొకటి చెప్తా, ఇది నాకు ఇంకా చాలా పులకరించిపోయినటువంటిది. ఇది నాకు హైదరాబాద్లో ముసలోళ్ళు చెప్పినటువంటి కథ మాత్రమే. హైదరాబాద్ నిజాం టైంలో నిజాంని మళ్ళీ ప్రకాశ్రావు గారి కోపం సందేహం, కమ్యూనిస్టులు కావాలని పూచిగా చూపించారు కానీ ఆయన చాలా గొప్పవారండి. నిజాం, హైదరాబాద్ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ చాలా గొప్ప చక్రవర్తి. 1945 దాకా ఆయన్ని మించిన రాజు ప్రపంచంలో ఎవరు లేడేమో. ఎందుకనంటే ఇవాళ మనం చెప్పుకునేది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అన్నీ ఆయన కట్టించాడు. చెస్ట్ హాస్పిటల్ ఉంది, క్యాన్సర్ హాస్పిటల్ ఉంది, ప్రసూతి హాస్పిటల్ ఉంది, జనరల్ హాస్పిటల్ ఉంది, టీబీ శానిటోరియం ఉంది. ఇన్ని ఎవరు కట్టించారండి? ఒక్క ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ చాలా ఆయన విద్యా వ్యవస్థని ఎంత డెవలప్ చేశాడు చెప్పాడు. అందుకే 45 తర్వాత కావాలని మన వాళ్ళు చేసినటువంటి పని ఆయన పూచిగా చూపడం. అండ్ ఇవాళ మనం ఉపయోగించుకునే అసెంబ్లీ హాల్ ఏదైతే ఉందో అది హైదరాబాద్ నిజాము ప్రజలు సాయంత్రం పూట వచ్చి కూర్చొని మాట్లాడుకుంటారని